హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. మీరు చూస్తున్నారు గంపల్ రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన వీడియో వచ్చి మెగాస్టార్ చిరంజీవి గారి హీరోగా, త్రిష హీరోయిన్ గా వశిష్ఠ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం విశ్వంబర్. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి సినిమా మీద బజ్ పెరుగుతూనే ఉంది. అయితే కొంతకాలం క్రిందట ఒక టీజర్ ని రిలీజ్ చేయడం జరిగింది ఈ సినిమాకి సంబంధించి. కావాలని ఆ సినిమా మీద బురద జల్లాలి అనే ఉద్దేశంతో కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఆ టీజర్ బాగాలేదు, విఎఫ్ఎక్స్ బాగాలేదు, పలానా సినిమాలా ఉన్నాయంటూ ఒక ఫేక్ వీడియోస్ క్రియేట్ చేసి కొన్ని లేనిపోని విధంగా ఎడిట్లు చేసి పెడితే వాటిని కూడా మెగా ఫ్యాన్స్ నమ్మేసి ఇలాంటి క్వాలిటీ ఇస్తారని చెప్పేసి డైరెక్టర్ వశిష్ఠ గారిని రకరకాలుగా నెగిటివ్ పోస్టులు కూడా చేయడం జరిగింది. అయితే కొంతమంది స్టాండ్ తీసుకుని యాంటీ ఫ్యాన్స్ కి బుద్ధి చెప్పడం జరిగింది. అలాగే కొంతమంది అరే మెగాస్టార్ చిరంజీవి గారు 20 సంవత్సరాల కిందట ఒక సోషియో ఫ్యాంటసీ సినిమా అంజీ తీశారు. అప్పట్లో జనాలకి ఆ విలువ తెలియక సినిమా సరిగ్గా ఆడలేదు. ఇప్పుడు 20 సంవత్సరాల తర్వాత తీస్తున్నారు కాబట్టి మేము చాలా సంతోషపడుతున్నాం. ఈ సినిమా ఒక రేంజ్ లో హిట్ అవ్వాలి అని చెప్పేసి కోరుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే కోరుకుంటూనే అరే విజువల్స్ సరిగ్గా లేదు, ఎవరో ఏదో చెప్తే విజువల్స్ సరిగ్గా లేవని మీరు ఎలా డిసైడ్ చేస్తారు? ఆ సినిమా అందులో సన్నివేశం దృష్ట్యా ఆ విజువల్స్ ఉంటాయి అంతే తప్ప ఏ కోటాను కోట్లు పెట్టేటువంటి ఆ ప్రొడ్యూసర్లు గానీ, డైరెక్టర్లు గానీ, ఆ సినిమాలో పనిచేసేటువంటి హీరో అండ్ ఆ టెక్నీషియన్స్ వాళ్ళందరికీ తెలియవా అలా సినిమాలో ఉన్నాయి ఈ విజువల్స్ ఇలాగా తీసుకొచ్చి ఇక్కడ కాపీ చేసేసారంటే ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఆకాశం ఉంది, ఆకాశంలాగే చూపించాలి అంతే తప్ప అక్కడ కొన్ని గడ్డి గట్ట పెట్టి ఆకాశం ఇలా కూడా ఉండొచ్చు కదా అని కొత్తగా మన ప్రపంచం క్రియేట్ చేస్తే నవ్వుతారు, అవునా కదా? కాబట్టి విజువల్స్ పరంగా అండ్ క్వాలిటీ పరంగా బాగోలేదు అని కమెంట్లు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో దయచేసి సినిమాని సినిమాగా చూడండి. ఎవరో ఏదో పెట్టారు కదా అని చెప్పేసి దయచేసి అలా రుద్దకండి. సినిమా బాగుంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే 150 సినిమాలు తీసిన మెగాస్టార్ చిరంజీవి గారు తెలీదా ఎలా ఉంటుందో? మనమే పలానా విధంగా సినిమాలు కావాలని కోరుకుంటాం. ఆ హీరోలు అవే సినిమాలు తీసేటప్పుడు కనీసం వాటిని యాక్సెప్ట్ చేయం. ఎగ్జాంపుల్ గా తీసుకుంటే గేమ్ చేంజర్ సినిమా తీసుకోండి. సినిమా ఎంత మంచి సినిమా, సోషల్ మెసేజ్ ఉన్నటువంటి సినిమా. బట్ దాన్ని ఏం చేసాం మనం? సినిమాకు ముందు విపరీతమైన హైప్ పెంచి సినిమా తర్వాత ఎవడో ఏదో వంకరగా వాగాడని దాన్ని తీసుకొచ్చి వారితో పాటు మనము రుద్దేశం. నిజంగా మెగా ఫ్యాన్స్ చూస్తే నిజంగా జాలేస్తుంది ఒక్కోసారి. నిజంగా ఎందుకు ఇలా మెగా ఫ్యాన్స్ ఇంతలా ఇలా అయిపోయారని. ఎందుకంటే మిగిలిన ఫ్యాన్స్ చూడండి, వాళ్ళ సినిమా ఫ్లాప్ అని తెలుసు కానీ వాళ్ళు హిట్ అని చెప్పేసి రుద్దేసి సినిమాని హిట్ గా పెట్టుకున్నారు. రీసెంట్ గా వచ్చిన 2 పెద్ద సినిమాలు చూసుకుంటే అంటే గేమ్ చేంజర్ మినహాయిస్తే ఆ దేవరా సినిమా కానివ్వండి లేదా పుష్ప 2 సినిమా కానివ్వండి, ఈ 2 సినిమాల్లో కూడా ఏమీ లేదు, డొల్లా. అలాగే కలెక్షన్స్ వైజ్ గా చూసుకున్నా కూడా ఫేకే, ఆల్రెడీ బయటపడ్డా కూడా. కానీ వాళ్ళు ఒప్పుకోరు. లేదు మా ఒరిజినల్ కలెక్షన్స్ అని ఒకటి కాదు, ఇద్దరు కాదు, 100 మంది అంటారు. సో అది నిజం అవుతుంది. బట్ అదే సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ లో ఎవడో ఒకడు ఒక నెగిటివ్ పోస్ట్ చూసి అరే నిజమే కదా ఈ సినిమాలో ఇప్పుడు గేమ్ చేంజర్ తీసుకుంటే అరే ఈ సినిమాలో లవ్ స్టోరీ తీసేస్తే భలే ఉన్నాయి, సినిమా అప్పన్న క్యారెక్టర్ పెంచితే భలే ఉన్నాయి. అప్పన్న క్యారెక్టర్ ఎలా వస్తుంది? ముందు కథ నడిస్తేనే కదా ఆ స్టోరీ బయటకు వచ్చేది. ఈ లవ్ స్టోరీ ఉండడం బట్టే ఐఏఎస్ గానీ ఐపీఎస్ గానీ అయ్యారు. ఆ లవ్ స్టోరీ అనేది లేకపోతే ఐఏఎస్ గానీ ఐపీఎస్ గానీ ఎవరికి. అట్ ద సేమ్ టైం ఆ స్టోరీ జరిగిన తర్వాతే అప్పన్న క్యారెక్టర్ రివీల్ అయింది ఆ కథలో అనుసారం, అవునా కదా? అంతే తప్ప ఇది ఎంతే ఉండాలి ఇది ఎంతే ఉండాలి మనం ఎలా డిసైడ్ చేస్తాం? మనమే డైరెక్టర్లం కాదు కదా. మనము ఒక కథ రాసి డైరెక్ట్ చేసి సినిమా తీసి హిట్ కొట్టి అప్పుడు చెప్పాలి ఆ మాట ఎలా ఉంటది అనేది. ఎవరో చేసిన దానికి మనం ఒకడెవడో ఏదో ఒక నెగిటివ్ రాసిడ్ కదా అని చెప్పి దాన్ని పట్టుకొచ్చి అరే ఈ సినిమాలో ఈ లవ్ స్టోరీ తీసేస్తే భలే ఉన్నాయి ఏంటి మాటలు, అది కరెక్ట్ కాదు. సో దయచేసి ఈ ఫేక్ న్యూస్లు, ఫేక్ ఆర్టికల్స్ ఇటువంటి వాళ్ళని దయచేసి నమ్మకండి. అయితే విశ్వంబర్ గురించి నేను ఇప్పుడు ఎందుకు చెప్తూ ఇవి ఎందుకు చెప్పానంటే రీసెంట్ గా ఒక పోస్ట్ చూసాను అనమాట. విశ్వంబర్ మీద బజ్ పెరుగుతుందా తగ్గుతుందా అంటూ ఒక పనికిమాలిన వెధవలో కొంతమంది ట్వీట్లు పెట్టారు. అది చూసి చెప్తున్నా. ఏదో వాడేదో కొలిచినట్టు మెగాస్టార్ ఒక స్టామినాని ఆ స్థాయిని వాడేదో స్కేల్ ఇచ్చి కొలిసేగలడా? పెరుగుతుందా తగ్గుతుందా అంట. ఏంటి పోస్ట్? రీసెంట్ గానే విశ్వంబర్ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ వచ్చింది బయట. ఏంటిది? ఆయన ఈ సినిమాలో ఒక ఇంట్రడక్షన్ సాంగ్, అది కూడా ఒక భక్తి డివోషనల్ సాంగ్ చేస్తున్నారట. అది కూడా శ్రీరాముడి మీద అనుకుంటాను. అందులో సాయిధరం తేజ గారు అలాగే నిహారిక గారు ఒక స్పెషల్ కామియోగా వాళ్ళు కూడా చేస్తున్నారు. ఈ న్యూస్ వచ్చింది, ఆల్రెడీ స్ప్రెడ్ అయ్యి విశ్వంబర్ సినిమా మీద బజ్ పెరుగుతుంది. మళ్ళీ ఇది తెలిసిన యాంటీ ఫ్యాన్స్ డబ్బులు ఇచ్చి ఈ పేటిఎం గాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఆ సినిమా మీద నెగిటివ్ పోస్టులు చేయించు. అది చూసి ఫ్యాన్స్ మళ్ళీ వాడికి కింద నెగిటివ్ ట్వీట్లు లేదా పాజిటివ్ ట్వీట్లు వేయడం. ఆ విధంగా వాడికి రీచ్ పెంచి వాడిని డబ్బులు ఇచ్చి పోసేస్తున్నాం మనకు తెలియకుండానే. వాడు ఆ విధంగా మన మీద నెగిటివ్ పెంట చెల్లి వాడు డబ్బులు సంపాదిస్తున్నాడు, ఆనందం పొందుతున్నాడు, సునకానందం అనమాట. మరి మనము ఇది కాకపోతే నెక్స్ట్ సినిమా, ఇది కాకపోతే నెక్స్ట్ సినిమా అంటూ బాధను సర్దుకుంటూ పోతున్నాం. సో దయచేసి ఇటువంటి ట్రాప్ లో పడకండి. సో విశ్వంబర్ సినిమా సంబంధించిన అప్డేట్ ఆల్రెడీ చెప్పేశాను. సో ఆ ఎంజాయ్ లో ఉండండి. మేనల్లుని మేనమామతో కలిసి ఎలా ఉంటుంది, వాళ్ళిద్దరు డాన్స్ ఏ విధంగా వేస్తున్నారు దాని గురించి ఆలోచించండి, గుర్తుపెట్టుకోండి.